ఉగాది అన్న మాటకి అర్థం అన్నీ కదలడం ప్రారంభమైనటువంటి రోజు అని. మహాప్రళయమునందు ఏ భూతము ఉండదు, ఏ కదలిక ఉండదు. కానీ చాంద్రమానాన్ని అనుసరించి కాలగణన చేసినటువంటి ఋషులు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆవిష్కరించారు. ఏ రోజున కాలగమనము ప్రారంభమైందో ఆ రోజున మొట్టమొదటిసారి నక్షత్రం యొక్క కదలిక, సూర్యుని కదలిక, చంద్రుని కదలిక, భూమి యొక్క కదలిక అన్నీ ప్రారంభమైనటువంటి రోజు. అందుకే ఆ రోజే సృష్టి ప్రారంభమైంది. సృష్టి ప్రారంభమైంది కాబట్టి అదే యుగమునకు ఆరంభము. అందుకని యుగ ఆది అంటే యుగమునకు మొదలు, యుగారంభము. అదే సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు కూడా చాంద్రమాన సిద్ధాంతాన్ని అనుసరించినప్పుడు యుగాది ఉగాది అన్న ఏ పేరుతో పిలవండి, ఆ పండగ నాడు ప్రారంభం రోజున సూర్యోదయానికి ఉండేటటువంటిది ప్రప్రథమమైనటువంటి నెలలో ప్రప్రథమమైనటువంటి తిథి ఆ సంవత్సరంలో మొట్టమొదటి పక్షంలో ప్రారంభమవుతుంది. అసలు కాలము కదలడం మొదలైతే కదూ పండగలు రావడం, నైమిత్తిక తిథులు రావడం అనేటటువంటి ప్రశ్న ఉదయించడం. అందుకే పండగలన్నీ దేని కొరకు చేసుకుంటాము అంటే అలక్ష్మిని తొలగించుకొనుట కొరకు, లక్ష్మిని పొందుట కొరకు మార్గాన్ని సుగమం చేసుకుంటాం. దేశమునందు కాలమునందు ఏ విధి విధానములను అనుసరించినటువంటి కారణం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతామో, అలక్ష్మిని పరిహారం చేసుకోగలుగుతామో, అటువంటి వాటికి కావలసినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా మనకి ఋషులు ఏర్పాటు చేసి ఉన్నారు. అందులో మొట్టమొదటి పండగగా పరిగణింపబడేది ఏది అంటే ఈ కాలము కదలడము మొదలైనటువంటి మొట్టమొదటి తిథి అయినటువంటి ఉగాది నాడు. ఆ ఉగాది దేనితో ప్రారంభము కావాలి అంటే అభ్యంగన స్నానంతో ప్రారంభం కావాలి. అది కూడా ఎప్పుడు అంటే సూర్యోదయాత్ పూర్వము, సూర్యోదయం తరువాత చేసేటటువంటి స్నానం కాదు. యథార్థమునకు స్నానము అంటే తల మునిగేటట్టుగా స్నానం చెయ్యాలి. అథవా అలా కుదరకపోయినా అభ్యంగన స్నానము అంటే నువ్వుల నూనె తలకి అద్దుకుని తలమించి గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తారు. ఎందుకు అలా స్నానం చేయడం అంటే అసలు ఈ శరీరము ధర్మమును ఆచరించడానికి సాధనం. ఈ సాధనం లేదనుకోండి, ఇంత గొప్పదైనటువంటి మనుష్య శరీరం లేకపోతే భగవంతుని యొక్క ఆరాధన చెయ్యడం కానీ ధర్మాన్ని అనుష్ఠించడం కానీ సాధ్యం కాదు. ధర్మాన్ని అనుష్ఠించడానికి సాధనమైనటువంటి గొప్ప ఉపకరణమైనటువంటి ఈ శరీరాన్ని తేజోవంతంగా ఉంచుకోవడం కోసం, ఇంద్రియాల యొక్క పటుత్వం పెరగడం కోసం, శరీరంలో ఉండేటటువంటి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు కూడా బలాన్ని పొందడం కోసం అభ్యంగన స్నానంలో అంతర్భాగంగా మనం నువ్వుల నూనె శరీరానికి అంతటికీ అలదుకోవడం అనేటటువంటి ప్రక్రియని ఋషులు ఏర్పాటు చేసి ఉన్నారు. ఎందుచేత అంటే తైలే లక్ష్మీ అని ఆ నువ్వుల నూనె ఒంటికి రాసుకున్నటువంటి కారణం చేత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పర్వదినాలలో చన్నీటి స్నానం చెప్పబడలేదు, గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తారు. తైలాభ్యంగన స్నానం చేసిన తరువాత నూతన వస్త్రధారణ చెయ్యాలి. నూతన వస్త్రధారణ అనేటటువంటి దానికి అర్థం కేవలం కొత్త బట్ట కట్టుకోవడము అని కాదు, అంచు కలిగినటువంటి పంచ కట్టుకోవాలి. వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయే వచ అని ఆ అంచు కలిగినటువంటి బట్ట యొక్క ప్రతి దారాన్ని కూడా దేవతలు ఆవహించి ఉంటారు. అందుకని ఆ అంచు కలిగినటువంటి బట్ట కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పెద్దలకి నమస్కారం చేస్తారు. నమస్కారం చేసి పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని పొందుతారు. అలాగే ఆ రోజున భగవంతుణ్ణి ఆరాధన చేసి భగవంతుడికి నివేదన చెయ్యవలసినటువంటి పదార్థాన్ని కూడా ఋషులే మనకి నిర్ణయం చేశారు. యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం అని. మనకి ఉన్నటువంటి 8 యామములలో తెల్లవారుజాము కాలం ఉండేటటువంటి యామము అంటే ఒక్కొక్క యామమునకు 3 గంటలు.
ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో ఉండేటటువంటి ఆ యామంలో మనం ఆ బ్రాహ్మీ ముహూర్తమునందే స్నానాన్ని పూర్తి చేసేసుకుని భగవదారాధన చేసి నివేదన చేస్తాం. ఏ పదార్థాన్ని చెయ్యాలి అంటే యద్వర్షాదౌ నింబసుమం, మొట్టమొదట చెప్పబడినది ఏది అంటే ఆ పదార్థమునందు వేప పువ్వు ఉండాలి. ఇది భారతీయ ఋషుల యొక్క విశేషమైనటువంటి శక్తి. ఏ కాలమునందు ఏ ఉపద్రవం ఉంటుందో ఆ ఉపద్రవాన్ని తొలగించడానికి మళ్ళీ ఉపకరణమైనటువంటి వస్తువు ఏది ఉంటుందో దానిని అమ్మవారు ప్రకృతి రూపంగా అనుగ్రహిస్తుంది. వేసవికాలం వచ్చింది అనేటప్పటికీ ఉడుకు శరీరంలో బయలుదేరడం, అనేక రకమైనటువంటి రుగ్మతలకు ప్రారంభమవుతుంది. శరీరం వేడిని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే ఎక్కడెక్కడ వేప చెట్టు ఉందో, ఎక్కడెక్కడ వేప చెట్టు యొక్క వాసన పీలుస్తారో అక్కడక్కడ ఆరోగ్యం ఉంటుంది. అందుకే శాస్త్రం అంటుంది, అసలు ఆరోగ్యం ఇవ్వగలిగినటువంటి పరదేవతా స్వరూపం యొక్క విభూతి ఒక చోట రాశీభూతమైతే అదే వేప చెట్టు. అందుకే వేప చెట్టుని ఎప్పుడూ కూడా కాకులు ఆశ్రయించి ఉంటాయి. కాకి దీర్ఘాయుర్దాయం కలిగినటువంటి ప్రాణి. ఆ వేప చెట్టు విశేషమైనటువంటి ఆరోగ్యదాయిని. ఆ వేప చెట్టు వసంత ఋతువుకి పూర్వాంగంగా పూర్వకాలంలో అది పువ్వు పూస్తుంది. అందుకే చక్కగా వేప చెట్లన్నీ విరబూసి ఉంటాయి. ఈ చైత్రమాస ప్రారంభ దినం నాడు ఆ వేప పువ్వు కోసి యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం, దాన్ని బెల్లంతో కలపాలి. బెల్లం నిలవదోషం లేనటువంటి వస్తువు, అందుకే పరమమంగళ ద్రవ్యంగా చెప్పబడింది. భగవంతుడికి ఏదైనా పదార్థాన్ని పచనం చేసి నివేదన చేస్తే ఆ పదార్థాన్ని బెల్లంతో వండుతారు. అలాగే ఒకవేళ పళ్ళు మొదలైనటువంటివి నైవేద్యం పెట్టినా దానితో పాటు ఒక బెల్లంగడ్డ కూడా ఉంచి నైవేద్యం పెడతారు. ఎందుకంటే సృష్టిలో దేనికైనా నిలవదోషం ఉందేమో కానీ ఒక్క బెల్లానికి మాత్రం నిలవదోషం లేదు. అందుచేతనే ఇది పరమమంగళప్రదమైనటువంటి ద్రవ్యం. ఈ రెండిటినీ కలిపినప్పుడు ఈ రెండూ ఇంచుమించు ఘనపదార్థములే. మరి దేనితో తడవాలివి అంటే ఆమ్ల ఘృతైర్యుతం, కొద్దిగా ఆవు నెయ్యి కలిపినటువంటి చింతపండు పులుసులోకి ఈ రెండిటినీ చేర్చాలి. చింతపండు పులుసు విశేషమైనటువంటి జీర్ణశక్తినిస్తుంది. అలాగే ఆ చింతపండు పులుసు మనిషికి కడుపులో ఉన్నటువంటి అనేక రకములైనటువంటి సూక్ష్మ జీవులను నశింపచేస్తుంది. వ్యాధికారకమైన సూక్ష్మాంగ జీవులు పెరగకుండా నివారిస్తుంది. అందుకే చింత చెట్టు కింద నిద్ర అనారోగ్యానికి కారణం, కానీ చింతపండు పులుసు తినడం ఆరోగ్యానికి కారణం. కాబట్టి శర్కరాంలఘృతైర్యుతం, ఆవు నెయ్యి అమృతంతో సమానంగా చెప్పబడింది శాస్త్రంలో. మనకి లోకంలో స్వర్గలోకంలో ఉండేటటువంటి అమృతం ఒకటైతే ఈ భూలోకంలో ఉండేటటువంటి అమృతంగా చెప్పబడేది ఏది అంటే ఆవు నెయ్యి. అందుకే ఆయుర్వేదంలో అనేకమైనటువంటి ఔషధములు కేవలముగా ఆవు నీతితోటే తయారు చేయబడతాయి. అంత గొప్పదైనటువంటి ఆవు నీతిని ఈ చింతపండు పులుసులోకి చేర్చి ఈ చింతపండు పులుసులోకి ఈ వేప పువ్వుని బెల్లంగడ్డని నలిపి అందులోకి కలుపుతారు. కొన్ని చోట్ల మామిడి పిందె అప్పుడే వస్తూ ఉంటుంది, దాని యొక్క ముక్కలు కూడా కలుపుతారు. కారణం ఏమంటే లోకంలో చెట్లన్నిటికీ కూడా రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి, కానీ పరబ్రహ్మము యొక్క పేరు తన పేరుగా కలిగినటువంటి చెట్టు ఈ సృష్టిలో మామిడి చెట్టు ఒక్కటే. మామిడి చెట్టుకి రసాలము అని పేరు, పరబ్రహ్మమునకు రసోవై సహా అని పేరు. సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమే మామిడి చెట్టుగా కీర్తింపబడుతుంది. అందుకే ఎక్కడ ఏ శుభకార్యం జరగనివ్వండి, మామిడాకులు తెచ్చి తోరణంగా కట్టి ఇంటి ముందు కడతారు. మామిడి అన్ని విధాలా కూడా ఓషధీయుక్తమై ఉంటుంది. అందుకే దాన్ని సూర్యరశ్మితో కలిపి ఒరుగులు చేసి సంవత్సరాంతం నిలవ చేసి దాన్ని ఓషధిగా పుచ్చుకుంటూ ఉంటారు. అంత గొప్ప ఉపకార గుణం మామిడి చెట్టులోకి ఎందుకు వచ్చింది అంటే అది కేవలం ఒక చెట్టు యొక్క లక్షణంగా చూడకుండా పరదేవత యొక్క అనుగ్రహంగా చూడడం భారతీయుల యొక్క దృష్టి విశేషం. దేన్నైనా ఈశ్వర ప్రసాదంగా అనుభవిస్తారు. అందుకే అటువంటి మామిడి కాయ యొక్క ముక్కల్ని కూడా అందులోకి కలుపుకుంటారు. కలుపుకొని ఈశ్వరుడికి నివేదన చేసినటువంటి ఈ ప్రసాదాన్ని ఎప్పుడు తీసుకోవాలి అంటే దాన్ని భక్షితం పూర్వయామేస్య,
మొట్టమొదటి యామమునందే అంటే బ్రాహ్మీ ముహూర్తమునందే ఈ ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేసి పుచ్చుకోవాలి. అలా ఎవరు పుచ్చుకుంటున్నారో వారి యొక్క శ్రద్ధ కారణము చేత వారి గురువు యందు శాస్త్రమునందు పాటించినటువంటి విశ్వాసము వలన తద్వర్షం సౌఖ్యదాయకం, వారికి ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యమునివ్వగలిగినదై ఉంటుంది. మనం లోకంలో సాధారణంగా ఏదైనా ఒక వ్రతం అయిపోయిన తరువాత ప్రసాదం తింటాం. కానీ ఉగాది దగ్గరికి వచ్చేటప్పటికి విశేషం ఏమిటంటే ఒక సంవత్సర పర్యంతం ఈశ్వరానుగ్రహాన్ని మనకి కృప చెయ్యగలిగినటువంటి ప్రసాదం ఏది అంటే ఉగాది తిథి నాడు, మొట్టమొదటి తిథి నాడు, ఆ చైత్రమాసంలో వచ్చేటటువంటి పాడ్యమి నాటి ఉదయం వేళ భగవంతుడికి నివేదన చేసి పుచ్చుకున్నటువంటి ఈ ప్రసాదం ఏదుందో అది ఆ సంవత్సరం అంతా కూడా సౌఖ్యాన్ని ఇస్తుంది అని మనకి ఋషులు తెలియచేస్తున్నారు. కాబట్టి ఉగాది నాడు తప్పకుండా అందరూ కూడా అటువంటి ప్రసాదాన్ని స్వీకరించాలి. తరువాత దేవాలయ దర్శనం చెయ్యాలి. ప్రతి ఊళ్ళో దేవాలయం ఉంటుంది. చక్కగా దేవాలయానికి వెళ్ళి వాళ్ళ ఇష్టదైవాన్ని స్మరిస్తారు. విశేషించి చైత్రమాసం వసంత ఋతువు. ఆ వసంత ఋతువుతో కూడుకున్నటువంటి మాసం కనుక, మొట్టమొదటి నెల కనుక శారదని మనం ఆరాధన చేయడం అత్యంత శ్రేయోదాయకం. ఇంటి మీద ధ్వజారోహణం చేస్తారు. అంటే సనాతన ధర్మ సంబంధమైనటువంటి ప్రణవంతో కానీ కాషాయ వర్ణంతో కానీ కూడుకున్నటువంటి పతాకాన్ని ఇంటి మీద ఆవిష్కరించాలి. ఇవి ప్రధానంగా చేసిన తరువాత ఉగాది నాడు తప్పకుండా చెయ్యవలసినది ఏది అంటే పంచాంగ శ్రవణం. పంచాంగాన్ని వినాలి. చదువుకోగలిగితే మంచిదే. కనీసం కొత్త పంచాంగాన్ని తీసుకొచ్చి ఇంట్లో పూజామందిరంలో ఉంచి పసుపు కుంకాలతోటో అక్షతలతోటో 2 పువ్వులతోటో మంగళద్రవ్యాలతో పూజ చేసి పంచాంగ పఠనం చేస్తారు. దాని పేరే పంచాంగము. పంచాంగము అంటే 5 అంగములు కలిగినది లేదా 5 అంగముల యొక్క సమాహారమైనది అని అర్థం. ఏవి 5 అంగములు అంటే తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము. ఈ 5టిని కలిపి పంచాంగం అంటారు. ఈ పంచాంగం చదువుకుంటే ఏమొస్తుంది అంటే మొట్టమొదట అందులో తిథి చెప్పబడుతుంది. ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ఏ తిథి ఉన్నదో ఆ తిథిని దేశకాలాదులను చెప్పినప్పుడు చెప్పాలి. ఎవరు తిథిని తెలుసుకుంటాడో, తిథి వైభవాన్ని తెలుసుకుంటాడో, ఆ తిథి నాడు చెయ్యవలసిన విహిత కర్మని, చెయ్యకూడనటువంటి నిషిద్ధ కర్మని తెలుసుకుంటాడో అటువంటి వ్యక్తి సంపదను పొందుతాడు అని శాస్త్రవాక్కు. అందుకే తిథిని దేని కొరకు తెలుసుకుంటారు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం. అందుకే ఇప్పటికీ లోకానికి అంతటికీ తెలియచెయ్యడం కోసం తిరుమలలో వెలిసి ఉన్నటువంటి వెంకటేశ్వర ప్రభువు కూడా ప్రతిరోజు పంచాంగ శ్రవణం చేస్తాడు. ఆ తిథి మొదటిది. రెండవది వారం. వారం ఆ సూర్యోదయానికి ఉన్నటువంటి హోరని బట్టి ఏర్పడుతూ ఉంటుంది. ఏ వారం ఏర్పడుతోంది, సూర్యోదయానికి ఏ హోర ఉన్నది, ఏ వారం నాడు ఏ పని చెయ్యవచ్చు, ఏ వారం నాడు ఏ పని చెయ్యకూడదు, ఈ విషయాలు తెలుసుకుని ప్రవర్తించినటువంటి వ్యక్తి ఎవరుంటాడో ఆయన పంచాంగంలో 2వ అంగమునందు పరిపుష్టమైనటువంటి జ్ఞానాన్ని సంతరించుకున్నాడు అని చెప్పబడుతుంది. అందుకే ఎవరు తిథి గురించినటువంటి అవగాహన సక్రమంగా పొందుతారో వారు దీర్ఘాయుర్దాయాన్ని పొందుతారు. అలాగే 3వది నక్షత్రం. మనకి 27 నక్షత్రాలుంటాయి. ఇందులో ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పని చెయ్యాలి. ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పని చెయ్యకూడదు. యథార్థమునకు జననము కానీ మరణము కానీ నక్షత్రాన్ని బట్టే ప్రయోజనాన్ని కానీ దాని ఫలితాన్ని కానీ చెప్తారు. జాతకం రచన చేసినప్పుడు దేని బట్టి నిర్ణయం చేస్తారు అంటే ఏ నక్షత్రపాదంలో పుట్టాడు అన్నది ప్రధానంగా తీసుకుంటారు తప్ప తిథికి వారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. అటువంటి నక్షత్ర సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఎవడు పొందుతాడో వాడు పాపమును పరిహరింపచేసుకుంటాడు. అలాగే ఈ 3 అంగముల తర్వాత వచ్చేటటువంటి అంగము యోగము. ఎవరు యోగాన్ని బాగా తెలుసుకుంటాడో అంటే పంచాంగంలో చెప్పబడినటువంటి యోగములు, ఆయా యోగముల యందు అనుష్ఠించవలసినటువంటి కర్మలు తెలుసుకుని ఉంటాడో వాడు రోగనాశనాన్ని పొందుతాడు. అలాగే
ఐదవది కరణము. ఎవరు కరణమును బాగా తెలుసుకుంటారో, స్థిరకరణముల యందు ఏం చెయ్యాలి, చరకరణముల యందు ఏం చెయ్యాలి, దీనికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు కార్యముల యందు విజయాన్ని పొందుతారు. ఈ 5 అంగముల యొక్క సమాహారమైనటువంటి పంచాంగం ఒక సంవత్సరం పాటు గ్రహముల యొక్క కదలికలు, దాని చేత ఆయా నక్షత్ర పాదములు ఏ ఏ రాసులలోకి వెళ్ళాయో ఆ రాసులలో పుట్టినటువంటి జాతకుల యొక్క సంవత్సర ఫలితములను విశ్లేషిస్తాయి. ఒక వ్యక్తి ఒక రాశిలో పుడితే ఆ రాశిలో ఉన్నవారు సాధారణంగా సంవత్సరం ఎంత పూజింపబడేటటువంటి అవకాశం ఉంటుంది, ఎంతమంది చేత అవమానింపబడే అవకాశం ఉంటుంది, ఎంత ఆదాయాన్ని పొందుతారు, ఎంత వ్యయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది, అలాగే వారు పొందేటటువంటి కష్టనష్టములు ఎలా ఉంటాయి, వారు పొందేటటువంటి ప్రతిబంధకాలు ఎలా ఉంటాయి, వారు పొందబోయేటటువంటి సుఖములు వారికి కలిసొచ్చేటటువంటి కాలము ఎలా ఉంటుంది, ఏ ఏ గ్రహములు ఏ ఏ రాసులలో కదలబోతున్నాయి, ఈ విశేషాలన్నిటినీ కూడా పంచాంగం చెప్తుంది. పంచాంగం అంతా కూడా జ్యోతిష శాస్త్రం మీద ఆధారపడుతుంది. వేదమునకు ఉపాంగములలో జ్యోతిషము కన్ను, వేద పురుషుడికి కన్నుగా చెప్పబడుతుంది. మనకి ఎన్ని ప్రత్యంగములు ఉండనివ్వండి, కన్ను లేదనుకోండి, ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు రాజగోపురాన్ని చూడలేడు, ధ్వజస్తంభాన్ని చూడలేడు. కన్ను ఉంటే దూరంగా ఉన్నటువంటి వస్తువుని కూడా తెలుసుకుని ప్రమాదకరమైనటువంటి వేగంతో వస్తున్న వాహనం ఒకటి వస్తోంది అంటే ఇక్కడే పక్కకి తప్పుకుని నిలబడతాడు అది వెళ్ళిపోయే వరకు. అదే కన్నులు లేవనుకోండి, దూరంగా ఉన్న వస్తువు కానీ దగ్గరగా ఉన్న వస్తువు కానీ రెండూ తెలుసుకోలేడు. దూరంగా ఉన్నటువంటి కాలము దగ్గరగా జరుగుతున్నప్పుడు, భవిష్యత్తు వర్తమానముగా మారుతున్నప్పుడు వచ్చేటటువంటి సంక్లిష్ట స్థితిని కానీ, లేదా సుఖములను ఇవ్వగలిగినటువంటి కాలమును కానీ గణన చేసి చెప్పగలిగినటువంటి ఈ రాశి ఫలితములనన్నిటినీ కూడా పంచాంగంలో చదువుతారు. మీరు ఇక్కడ నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. ఇలా చదువుకున్నంత మాత్రం చేత వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఆ పని అలాగే జరుగుతుంది అని నిర్దేశింపబడింది అనుకోండి, నేనేదో ఒక దుఃఖాన్ని పొందాలి అని వ్రాయబడి ఉంది, ఆ దుఃఖం నేను పొందుతాను అని ముందుగా తెలుసుకోవడం వల్ల నేను దుఃఖాన్ని పొందుతాను, నిరుత్సాహాన్ని పొందుతాను తప్ప నేను ఉత్సాహం పొందేటటువంటి అవకాశం ఎక్కడి నుంచి ఉంటుంది? అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. గ్రహములకు ఈశ్వరత్వం లేదు, గ్రహములు భగవంతుడికి అధీనములై ఉంటాయి. అందుకే మనకి కలిసొచ్చిన కాలంలో గుండెలు ఊరికే చరుచుకుని పొంగిపోకూడదు, మనకి కలిసి రాని కాలంలో కుంగిపోకూడదు. కలిసొచ్చేటట్టు చెయ్యగలిగిన వాడైనా కలిసి రాని కాలంలో మనని బాధపడకుండా, ఆ దుష్టమైనటువంటి ఫలితములు మనని ఖేద పెట్టకుండా కాపాడగలిగిన వాడైనా సార్వభౌముడైనటువంటి పరమేశ్వరుడు. ఆయన శాసనానికి తిరుగులేదు. గ్రహములన్నీ కూడా ఆయనకి వశవర్తులై ఉంటాయి. అందుకే శ్రీకాళహస్తిలో పరమశివలింగం నవగ్రహ కవచం కట్టుకుని ఉంటుంది. గ్రహములు ఒకవేళ పుట్టినటువంటి కాలాన్ని అనుసరించి దుష్టమైన ఫలితములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిసిందనుకోండి, మరింత గట్టిగా భగవంతుని యొక్క పాదములు పట్టుకోవడమే, మరింత సమయాన్ని వెచ్చించి భగవన్నామం చెప్పడం, భగవంతుని యొక్క స్తోత్రాలు చదువుకోవడం, ఈశ్వరారాధన చేయడం, దేవాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణం చెయ్యడం, ఈశ్వరానుగ్రహాన్ని ప్రోధి చేసుకోవడానికి ఏ కార్యాలు చెయ్యాలో ఆ కార్యాలు చెయ్యడం, ధర్మానుష్ఠానం చెయ్యడం. ధార్మికంగా బ్రతికినటువంటి వాడికి భగవంతుని యొక్క అనుగ్రహము సర్వకాలముల యందు ఉంటుంది. అప్పుడు స్వతంత్రించి గ్రహములు ఏ విధంగానూ కూడా జాతకుణ్ణి ఇబ్బంది పెట్టలేవు. అలాగే ఒకవేళ అది కలిసొచ్చే కాలం అనుకోండి, దాని విషయమై పొంగిపోకుండా ఇదంతా నీ ప్రసాదమని భగవంతుడికే నివేదన చేసి నిలబడతాడు. ఇలా మనని మనం పరిపుష్టం చేసుకోవడానికి యోగ్యమైనటువంటి విషయములనన్నిటినీ కూడా పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటాం. కాబట్టి ఉగాది పండగ నాడు చక్కగా మనకి ఋషుల చేత ఏ ఏ విశేషములు విహితములని చెప్పబడ్డాయో, ఏ ఏ పనులు చేసి మనందరం కూడా తరించాలి అని, మనం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా శాంతియుతంగా బ్రతుకుతూ 10 మంది పరమ ప్రశాంతంగా బ్రతకడానికి కారణము కావాలని చెప్పబడ్డాయో, అలా మనందరం కూడా భగవన్మార్గంలో నడిచి ధార్మికమైనటువంటి నడవడి చేత ఈశ్వరానుగ్రహంతో పరమ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందడానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి విభూతిని పరమేశ్వరుడు తన యొక్క నిర్హేతుకమైన
కృపాకటాక్ష వీక్షణముల చేత మన అందరి యందు ప్రసరించుగా కాని సర్వేశ్వరుని యొక్క పాదార విందములకు సాంజలి బంధకంగా నా శిరసు తాటించి నమస్కారములను అర్పిస్తూ ఈ ఉగాది పర్వవేళలో అసంఖ్యాకమైనటువంటి ఈటీవీ ప్రేక్షక శ్రోతల అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆవిష్కరిస్తూ స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.